కింగ్ నాగార్జున ధనుష్ల కొత్త తెలుగు తమిళ పాన్ ఇండియా సినిమా కుబేరా రిలీజ్ అయి నిన్న గురువారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 35 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ జిల్లాల నుంచి 10 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 3 కోట్లు, గుంటూరు నుంచి 4 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 2 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కుబేర సినిమా 3 వారాల్లో 67 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక తర్వాత తమిళనాడు నుంచి 20 కోట్ల గ్రాసు, కర్ణాటక నుంచి 13 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, హిందీ నుంచి 3 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 31 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేర సినిమా 3 వారాల్లో 136 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఎక్సలెంట్ కలెక్షన్స్. వరుసగా ధనుష్కి 400 కోట్ల సినిమా. ఇంతకుముందు వచ్చిన సర్ సినిమా 121 కోట్ల గ్రాస్ వస్తే దాన్ని క్రాస్ చేసింది 136 కోట్లతో. ఇక ఈ 136 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్ని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 17 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొంటే 4 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 4.5 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చి 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 18 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. అలా ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 33 కోట్ల కొంటే 3 వారాల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 39 కోట్లు ఉంది. అంటే 6 కోట్ల లాభాలతో సూపర్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు. ఇక తమిళనాడుకి ఈ సినిమాని ధనుష్ తమిళ హీరో అయిన తమిళ రాష్ట్రాల్లో ఈ సినిమాకు 18 కోట్ల కొంటే ఇక్కడ కేవలం తమిళనాడులో పెద్ద దెబ్బ పడింది. ఈ సినిమాకు 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 8 కోట్ల నష్టాలతో తమిళనాడులో ఫ్లాప్ అయింది సినిమా. ఇక కర్ణాటక అండ్ కేరళ అండ్ హిందీ అంటే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను 5.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి మనకు 8 కోట్ల దాకా షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో ఓవరాల్గా పాన్ ఇండియా లెవెల్లో సినిమా హిట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8.5 కోట్ల కొంటే ఇక్కడ ఎక్సలెంట్గా వచ్చే కలెక్షన్స్ 15 కోట్లు వచ్చాయి. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో 8కి 8 లాభాలు, 8 కోట్లకి 8 కోట్ల లాభాలు, ఎస్పెషల్లీ తెలుగు వర్షన్కి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కుబేర సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్ల కొంటే 3 వారాల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 68 కోట్లు ఉంది. అంటే 3 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది ఓవరాల్గా. తమిళనాడు వల్ల పెద్ద దెబ్బేసింది ఓవరాల్గా ప్రాఫిట్స్కి. బట్ అదర్వైజ్ తమిళనాడు కూడా మంచి లాభాలు వచ్చింటే సినిమా ఎక్కడికో వెళ్ళిండేది, సూపర్ హిట్ అయ్యిండేది ఖచ్చితంగా. ప్రస్తుతానికి ఓవరాల్గా క్లీన్ హిట్. బట్ తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం సినిమా సూపర్ హిట్, ఓవర్సీస్లో బ్లాక్ బస్టరు, పాన్ ఇండియాలో లెవెల్లో హిట్, తమిళ్లో ఫ్లాప్. అది మన కుబేరా. రిలీజ్ అయిన 3 వారాల్లో 69 కోట్ల 136 కోట్ల గ్రాసు, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 68 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 65 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 65 కోట్లు వెనక్కి వచ్చి మరో 3 కోట్ల లాభాలతో సినిమా క్లీన్ హిట్ అయింది ఓవరాల్గా. ఓకే, బాయ్.